నా పేరు గాడిపల్లి సుధీర్ రాజు. మాది వరంగల్ డిస్టిక్ రాయపర్తి మండలం మైలారం గ్రామం సార్. మా మైలారం గ్రామంలో రిజర్వాయరు 2008లో కంప్లీట్ అయింది సార్. మేము ముగ్గురము రిజర్వాయర్ మెయింటెనెన్స్ కింద 2008 నుండి దీని మీద మమ్మల్ని తీసుకున్నారు సార్. మేము గత 15 సంవత్సరాల నుండి దీని మీదనే మేము ఆధారపడి మాకు సరిగా జీతాలు రావడం లేదు సార్. 3 సంవత్సరాలు దాటింది గతం నుండి. 3 సంవత్సరాల నుండి జీతాలు రాకున్నా కూడా మేము గత 15 సంవత్సరాల నుండి దీని మీదనే ఆధారపడి పనిచేస్తున్నాం సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము జీతాల గురించి అధికారుల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగినాము. అట్లా తిరిగి ఒక సంవత్సరానికి ఒక బిల్లులు జీతాలు శాంక్షన్ అయినాయి సార్. ఆ తర్వాతకి మేము 15 ఏళ్ళ నుండి వేరే ఏ దాని మీద ఆధారపడకుండా దీని మీదనే చేసుకుంటున్నాము. అయితే మా డ్యూటీ ఏంటంటే మేము 15 సంవత్సరాలకు అప్పటి నుండి ఒకటే లెవెల్లో, అంటే ఈ రిజర్వాయర్ మెయింటెనెన్స్ కింద కాంట్రాక్టర్ కింద డైలీ వేజ్ టైపు తీసుకున్నారు సార్. అప్పటి నుండి మేము గత 15 సంవత్సరాల నుండి ఇదే రీతిలో ఇదే విధంగా కొనసాగుతున్నాం. కానీ మేము దీని మీద వాచ్మెన్లుగా ఎన్నికైనాం. వాచ్మెన్లే కాకుండా గత 15 సంవత్సరాల నుండి మేము దీని మీద గేట్లు దించడం, లేపడం, కట్టపొడుగుతో చెట్లు కొట్టడం. మేము గత 15 సంవత్సరాల నుండి రాత్రింబగళ్ళు ఎనీ టైం, రాత్రింబగళ్ళు, ఎండాకాలం, చలికాలం, వానకాలం అయినా కూడా 12 గంటల రాత్రి కూడా మేము 2-3 గంటల రాత్రి అప్పుడు కూడా మేము వచ్చి గేట్లు దించడం, లేపడం. వాటర్ లెవెల్ పైనుంచి అధికారులు 12-1 గంట రాత్రి కూడా ఎమర్జెన్సీ ఉంది, వానలు పడుతున్నాయి, కొద్దిగా లెవెల్ అక్కడ పెరిగింది, మీరు పోయి గేట్లు లేపండి అని అంటే కూడా మేము మధ్యరాత్రి 12-1 గంట 2 గంటల రాత్రి కూడా పోయి మేము మా చేతులతోటే తిప్పుకుంటా మేము 15 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం సార్. మాకు పోయిన గవర్నమెంట్లో తిరిగి ఒక సంవత్సరానికి బిల్లులు శాంక్షన్ చేసుకున్నాం. అయితే మా బాధ ఏంటంటే మేము ఇంత కష్టపడ్డాం, మేము వేరే ఏ దాని మీద ఆధారం లేకుండా రేపు ఆ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు లస్కర్లు అని చెప్పేసి 2-3 సంవత్సరాల నుండి మేము లస్కర్లకు రిక్రూట్మెంట్ చేస్తాం, పైన కాళేశ్వరం నుంచి రిక్రూట్మెంట్ అవుతుంది అదని అంటే, సార్ మా పరిస్థితి ఏంటంటే మీరు గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్ అయిన ఆ తర్వాత మేము మిగిలిన రిక్రూట్మెంట్ ద్వారా మేము తీసుకుంటామని అంటే, సరే రేపు మాకు భవిష్యత్తుకు 15 సంవత్సరాల నుండి కష్టపడ్డందుకు మాకు తర్వాత గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తే మాకు పర్మనెంట్ అవుతుంది, మాకు ఇన్నేళ్ళ కష్టానికి ఫలితంగా మాకు ఒక జీతం వస్తుంది నెల. మా పిల్లలకు మా భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తుకు ఆధారం అవుతుంది అని చెప్పేసి మేము వేరే ఏ పనికి పోకుండా, మాకు సరిగా జీతాలు రాకున్నా కూడా మేము రాత్రి మొదలు వానలు కూడా తిప్పినాం సార్. మా దానికి సాక్ష్యం మా సార్లు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వీళ్ళు చాలా ఇబ్బందులు పడి బాగా కష్టపడ్డారు. కానీ మేము గవర్నమెంట్ పంపుతున్నాం, కానీ గవర్నమెంట్ దగ్గర ఏది లేదు అని చెప్పారు. మేము ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా కూడా మాకు ఏదైనా ఆధారం అవుతుంది అని చెప్పేసి అనుకునే లోపే పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు మా పొట్ట మీద కొట్టారు సార్. మేము ముగ్గురమే ఉన్నాం సార్. మాకు ఎక్కువ అందరూ అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నట్టు సంఘాలు కానీ అట్లా కానీ ఏం లేదు. ఈ రిజర్వాయర్ నిర్మాణం అయినప్పుడు మా ముగ్గురినే తీసుకున్నారు. ఇక్కడ కింద మాకు ఎంతమంది ఉన్నారో తెలియదు, మాకు రిజర్వాయర్ల కింద ఎంతమంది ఉన్నారో తెలియదు. కాకపోతే మేము మాత్రం ఎక్కువ మంది లేము సార్. మేము సంఘాలు అయి ఉంటే మేము అందరిలాగా మేము ధర్నాలు చేసుకోనో, టెంట్లు వేసుకోనో, ఆడేడో కూకొని మాకు న్యాయం చేయాలని మేము కొట్లాడదాము. అయినా మాకు అంతమంది లేరు కాబట్టి మేము ఎక్కడ తిరిగినా కూడా మాకు ఎక్కడ అవకాశం లేకుండా పోతుంది సార్. పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిన మాకు కడుపు మీద కొట్టిన పని ఏంటంటే, మాకు రిక్రూట్మెంట్ లస్కర్లు చేస్తే మమ్మల్ని దాంట్లో చేస్తారనే ఆశతోటి మేము ఇన్ని రోజులు చేసుకుంటున్నాం. కాకపోతే కేసీఆర్ గారు ఏం చేశారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తున్నాం, వీళ్ళను మున్సిపాలిటీలో ఇరిగేషన్లో పెట్టాలని చెప్పేసి కొన్ని శాఖలకు ఆ కేసీఆర్ గారు డివైడ్ చేసి పంపించారు. అట్లా వాళ్ళు విఆర్ఓ అనే వాళ్ళు మా దగ్గరికి రావడం వల్ల మేము గత 15 సంవత్సరాల నుండి కష్టపడి చేసుకుంటూ వచ్చిన మేము పోయిన సంవత్సరం వాళ్ళు వచ్చిర్రు కదా, వీళ్ళు అవసరం లేదు, ఎందుకు వీళ్ళకు వెయిటేజీ చేయడం అది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ప్రపోజల్ చేస్తే మమ్మల్ని వద్దని అంటే మేము మా హెడ్ ఆఫ్ ఆఫీసు అధికారుల దగ్గరికి 4 సార్లు తిరిగి సార్ మేము 15 ఏళ్ళ నుండి కష్టపడ్డాం సార్, మాకు ఎందుకు లేదు సార్ హక్కు, మమ్మల్ని ఎట్లా తీసేస్తారు సార్ మేము రాత్రి బావులు 24 గంటలు కష్టపడ్డాం సార్. మేము డైలీ వేజ్ అయినా కూడా మేము 24 గంటలు రిజర్వాయర్ మీద ఉండి రాత్రులు ఆ గేట్ల మీద పడుకొని కూడా మేము కరెంటు లేకుండా గేట్ల మీద పడుకొని మరి మేము కష్టపడ్డాం సార్, మమ్మల్ని ఎట్లా సార్ తీసేస్తారని చెప్తే మా అధికారులు మీటింగ్ పెట్టుకొని సరే వాళ్ళకు మనకు ప్రతి సంవత్సరం మాకు అగ్రిమెంట్ ద్వారా ఒక కాంట్రాక్టర్ ద్వారా తీసుకుంటారు సార్. ఈ ఒక్క సంవత్సరానికి మళ్ళీ అగ్రిమెంట్కు మాకు పర్మిషన్ ఇచ్చారు. వచ్చే సంవత్సరానికి మళ్ళీ గవర్నమెంట్ మమ్మల్ని ఉంచుతుందో తీసేస్తుందో మాకు తెలియదు. మాకు
ఒకటే సార్ మాకు మా బాధ ఏందాలంటే మేము కొట్లాడుకుంటున్నాం సార్. మాకు ఆ హక్కు ఉన్నది సార్. మేము 15 సంవత్సరాల నుండి సరిగా టైంకు జీతాలు రాకుండా కూడా మేము రాత్రి మొగలు వానల చలిలో ఆడ నిలబడి పండుకొని రాత్రి 12 గంటల రాత్రి దోమలు చలికి వణుకుతా అంటే వానలు తడుతుంటే కూడా గేట్లు చేతితోటి తిప్పినాం సార్. మేము చేతులు తిప్పి మాకు చాతులు బొక్కలు అన్నీ పోయినాయి సార్. మాకు ఒక్కటే ఈ గవర్నమెంట్ని మేము కోరేది ఒక్కటే, మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము మినిస్టర్ల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి మా అధికారుల దగ్గరికి పోయినాం సార్. మరి పోయిన గవర్నమెంట్ గిట్లా అన్నారు, కేసీఆర్ గారికి ఇట్లా చేసిర్రు, మరి మా పరిస్థితి ఏంది అని అంటే మా చేతులు ఏం లేదు, మా ద్వారా రిక్రూట్మెంట్ అయితే మేము ఏదైనా చేస్తాం, కానీ కేసీఆర్ గారు డైరెక్ట్ వేరే డిపార్ట్మెంట్ని ఈ డిపార్ట్మెంట్కి పంపించారు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం, అది సీఎం దగ్గర నుండి రావాలి అని చెప్పి అన్నారు సార్. అంటే మేము పోయిన గవర్నమెంట్ సీఎం దగ్గరికి పోయే అధికారం మాకు అంత స్తోమత మాకు లేకపోవడం వల్ల మేము పోయిన గవర్నమెంట్ చుట్టూ తిరిగి లాస్ట్కి వచ్చింది సార్. ఆ లోపు గవర్నమెంట్ కూడా మారింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి మాకు ఇంకేమన్నా ఈ గవర్నమెంట్ అయినా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేము రేవంత్ రెడ్డి గారు ప్రజావేదిక పెడితే ప్రజావేదికలకు పోయినా సార్. నేను గతంలో మళ్ళీ మినిస్టర్లు ఎమ్మెల్యేల దగ్గరికి కూడా పోయినాం, వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు. నేను సెక్రటేరియట్ కూడా పోయినా సార్. మా బిల్లుల గురించి ఎవరైనా మినిస్టర్లు కలిస్తే వాళ్ళకు విన్నవించుకుందాం అని చెప్పేసి పోయిన రీసెంట్గా ఒక 5-6 రోజుల ముందు కూడా పోయినాం సార్. పోతే ఈ గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరు మన తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్కరు ఆశపడ్డది ఏంటంటే తెలంగాణ వస్తే ప్రతి ఒక్క పేదోడికి, ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క చిన్న స్థాయి ఉన్న ఉద్యోగి న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క మనిషి ఒక ఆశతోటి ఉన్నారు సార్. కాకపోతే ఏంటంటే మేము రీసెంట్గా వారం రోజుల కింద మేము మినిస్టర్ల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి పోయినప్పుడు ఒక్కటే జరిగింది సార్. దీంట్లో నాకు అర్థమైంది ఒకటే చెప్తున్నా, నేను ఈ గవర్నమెంట్లో ఏదైనా వాళ్ళ పర్పస్ లేదన్నా పేమెంట్ వచ్చేది ఏదన్నా ఉంది అంటేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు సార్. మాలాంటి చిన్నబోటి కింది స్థాయి ఉన్న ఎంప్లాయీస్ సార్ మాకు జీతాలు రావటం లేదు, మాకు జాబ్ సెక్యూరిటీ లేదు, మేము ఎట్లా సార్, మేము ఎట్లా బతకాలి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు కడుపులు ఉన్నాయి, మేము మూడేళ్ల నుంచి జీతాలు రాకుండా మేము ఎందుకు కష్టపడి, ఎందుకు దీని మీద ఆధారపడి, పెట్రోల్ కూడా మా పైసలతోటి మా భార్యలు కూలీలు చేసి చేసుకున్న పైసలతోటి పెట్రోల్ బండ్ల పోసుకొని కూడా తిరిగిన రోజులు ఉన్నాయి సార్. మరి ఎట్లా సార్ మాది పరిస్థితి అదని చెప్పేసి అంటే వాళ్ళు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వారికి ఏదైనా బిల్లులు వచ్చే, వారికి ఏదైనా పైసలు వచ్చే దాని మీద అవి ఉంటేనైతేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మా చిన్నపోటి కింద ఉన్న ఎంప్లాయీస్ సార్ మాది గిది పరిస్థితి అని చెప్పేసి అంటే చూద్దాం, చేద్దాం అని చెప్పేసి మీదకి అట్లా చెప్పేసి పక్కకు పడేస్తున్నారు సార్. ఎందుకంటే నేను తిరిగి చూసి వచ్చిన కాబట్టి మేము కష్టపడ్డాం సార్. మేము ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో కష్టపడ్డాం, ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే కేసీఆర్ మా కడుపు మీద కొట్టి వాళ్ళని తీసుకొచ్చి రావడం వల్ల మమ్మల్ని వద్దంటున్నారు. ఈ ఒక్క సంవత్సరానికే మాకు పర్మిషన్ ఉంది, వచ్చే సంవత్సరం ఈ గవర్నమెంట్ తీసేస్తా అంటే మేము వెళ్ళిపోవాలి సార్. మేము 15 ఏళ్ళు ఎందుకు కష్టపడ్డాం సార్, జీతాలు రాకుండా కూడా రాత్రి మొగలు కష్టపడ్డాం. వాళ్ళు